ఇంటి భోజనానికి స్వాగతం అండి. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటుగా కొన్ని హెల్త్ బెనిఫిట్స్ని కూడా చెప్పుకుందామండి. అదేంటంటే చాలామంది చాలా రకాల అనారోగ్య పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. అయితే వాటన్నిటికీ కూడా రకరకాల మందులని వాడుతూ ఉంటారు. అలా కాకుండా మనం తీసుకునేటటువంటి ఆహారాన్ని కొంచెం మార్పు చేసుకున్నట్లయితే చక్కటి ఆరోగ్యాన్ని మనం పొందుతాము. ఇది అందరికీ తెలిసిందే. మరి ఈరోజు నేను చూపిస్తున్న ఈ బీట్రూట్ వేపుడులో ఎన్ని పోషకాలు ఉన్నాయో తెలుసుకుంటూ రెసిపీని కూడా చూసేద్దాము. నేను ఇక్కడైతే 1/2 kg వరకు కూడా బీట్రూట్స్ని తీసుకుని చక్కగా పీల్ చేసేసి తురిమి పెట్టుకున్నాను. ఈ బీట్రూట్ తీసుకోవటం వల్ల ఎనీమియా అనేది తగ్గుతుందని అందరికీ తెలిసిందే. ముందైతే వేపుడు తయారు చేసుకోవటం కోసం నేను స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి బాండి పెట్టుకున్నాను. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకొని వేడి చేసుకుంటున్నాను. నూనె వేడెక్కిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడించుకుంటున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు 2 వెల్లుల్లిని దంచుకొని వేసుకుంటున్నాను. ఇవి ఎర్రగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకుంటున్నాను. మనం దీంట్లో వేసుకుంటున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఇప్పుడు వేసుకుంటున్నట్టు కరివేపాకు 2 కూడా నూనెలో చక్కగా వేగిన తర్వాత ఆ వాసన అనేవి బీట్రూట్కి ఉన్న సహజమైనటువంటి వాసనని పోగొట్టి మంచిగా అనిపించేటట్టుగా చేస్తుంది. చాలామంది బీట్రూట్కి ఉన్న వాసన వల్లనే ఇష్టపడరు అనమాట దాన్ని తీసుకోవటానికి. ఇప్పుడైతే మనం తురిమి పెట్టుకున్నటువంటి బీట్రూట్ తురుముని మొత్తానికి కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తానికి కూడా పోపుతోటి చక్కగా కలిపేసుకుంటున్నాను. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను అనమాట. ఇది వేగడానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇది ఆల్రెడీ రుచిలో మనకి కొంచెం ఉప్పగా అనిపిస్తుంది కాబట్టి దీనికి చాలా తక్కువ సాల్ట్ అనేది పడుతుందండి. కాబట్టి చూసుకొని రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి. అలాగే ఒక చిటికెడంతా పసుపు వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా కలిపేసేసుకొని బీట్రూట్ తురుముని మొత్తం కూడా వేయించుకోవాలి. బీట్రూట్ని తీసుకోవటం వల్ల మనకి రక్తం బాగా పట్టడం వల్ల పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా అవ్వటానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ బీట్రూట్ మన స్కిన్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉండి ఏజ్ని తగ్గిస్తుంది. అలాగే జుట్టును కూడా బాగా ఒత్తుగా పెరగడానికి మరి ఇన్ని రకాలుగా బీట్రూట్ అనేది ఆడవాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాంటప్పుడు కనీసము వారానికి ఒక్కసారైనా కానీ దీన్ని మన ఆహారంలో కనుక చేర్చుకున్నట్లయితే మనం ఎటువంటి అనారోగ్యాలు పాలవకుండా చాలా హెల్తీగా ఉంటాము. ఇప్పుడైతే ఇది చక్కగా వేగిపోయిందండి. దీంట్లోకి నేను కొబ్బరి కారాన్ని 3 టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నాను. ఈ కొబ్బరి కారం రెసిపీ కావాలంటే నేను కింద లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసేసుకొని ఈ కారం మొత్తాన్ని కూడా బీట్రూట్ తురుముతోటి కలిపేసుకోవాలి. ఈ బీట్రూట్ని మనము వేయించిన లేదా ఉడకబెట్టిన ఎటువంటి పోషకాలు అనేవి బయటికి పోవండి. కాబట్టి మనకి ఇష్టం వచ్చినట్టుగా మనము చక్కగా కూరలు చేసుకొని రెగ్యులర్గా తీసుకోవచ్చు. ఈ కారాన్ని మొత్తాన్ని కూడా కలిపేసేసిన తర్వాత చివరిగా 3 టేబుల్ స్పూన్ వరకు కూడా వేరుశనగ గుళ్ళు డ్రైగా రోస్ట్ చేసుకొని పొట్టు తీసేసుకొని ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని లేదా దంచుకొని దీంట్లోకి కలిపేసుకోవాలండి. ఈ విధంగా వేరుశనగలు కనుక వేసుకున్నట్లయితే మనకి బీట్రూట్కి చాలా టేస్ట్ అనేది వస్తుందండి. మొత్తాన్ని కూడా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని అన్నంలో కానీ చపాతీల్లో కానీ చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని అందరికీ తినడానికి ఇష్టం లేకపోయినా ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు చక్కగా బీట్రూట్ జ్యూస్ని కూడా చేసుకొని తాగేయచ్చు. ఎలా తీసుకుంటున్నామనేది ఇంపార్టెంట్ కాదండి, అసలు తీసుకుంటున్నామా అంటే తింటున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. మరి బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి. అలాగే వారంలో ఒక్కసారైనా కానీ తీసుకోవడానికి ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.